అందరికీ నమస్కారం. ఈ హెయిర్ డై ఆయిల్ మీ హెయిర్‌కి మంచి పోషాక్ ఇస్తది. అట్లాగే జుట్టు కూడా అస్సలు రాలదు. జుట్టు రాలడం ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు అందరూ ఈ హెయిర్ డై ఆయిల్‌ని రెగ్యులర్‌గా వాడి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటది. స్కాల్ప్‌లో ఇచ్చింగ్, తెల్ల జుట్లు ఎక్కువ ఉన్నాయి. అసలు జుట్టు డెన్సిటీయే లేదు. వాల్యూమ్ తక్కువ ఉంది. అలాగే పొడుగ్గా లేదు. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నేను చెప్తున్న ఈ హెయిర్ డై ఆయిల్‌ని ప్రిపేర్ చేసి వాడి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటదండి. నేను 100% న్యాచురల్‌గా ఈ హెయిర్ డై ఆయిల్ అనేది తయారు చేశాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలి అన్న విధానం చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐరన్ ప్యాన్ అనేది తీసుకున్నాను. సన్న మంటలో ఉంచుకున్నానండి. పొయ్యిని వెలిగించుకున్నాను. లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్‌లో ఉండాలి. నెక్స్ట్ దీంట్లోకి నేను నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. తెల్లదైనా నల్లదైనా నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి. ఈ నువ్వులు నేను ఒక 3 స్పూన్స్ అట్లా యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఈ నువ్వులు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే సన్న మంటలోనే ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులు అనేది మనకు చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. మన హెయిర్ ప్రాబ్లమ్స్కి బెస్ట్ సొల్యూషన్ అనేది కంపల్సరీ ఇస్తుందండి. మన హెయిర్ని మంచిగా పోషాక్గా పెంచుకోవడానికి కూడా, అలాగే తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్చుకోవడానికి కూడా ఈ నువ్వులు అనేది చాలా బాగా సహాయపడుతుంది అనమాట. మనం మామూలుగా వంటలకి వాడుతుంటాం కదా, నువ్వుల నూనె అంటాం కదా, అదే అండి. అలాగే పండగ రోజులు మంచిగా తలస్నానం చేసుకుంటాము ఈ నువ్వుల నూనె కూడా. సో ఈ నువ్వులు అనేది మన హెయిర్ సంబంధించిన ప్రాబ్లం సొల్యూషన్ ఇస్తుంది. చూడండి, చాలా మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఇస్తుంది. డెన్సిటీ బాగా పెంచుతుంది. అట్లాగే తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా మార్పించుకోవడానికి ఇట్లా మనము ఈ నువ్వుల్ని మంచిగా వాడుకోవచ్చు. దీంట్లో నేను ఒక హెయిర్ డై అనేది రెడీ చేశాను. అది ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ హెయిర్ డై నేను చెప్తున్న విధానంగా మీరు ట్రై చేసుకోండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. నేను చెప్తున్న విధానంలోనే మీరు వాడుతూ రావాలండి. సో ఏదైనా రెగ్యులర్గా వాడి చూడండి. ఓకేనా. ఈ నువ్వులు అనేది మనము చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఈవెన్ మనము వంటలకు కూడా వాడుతుంటాం కదా. సో వంటలు అంటే మనము పొడిలు గ్రైండ్ చేసేటప్పుడు కూడా వాడుకుంటాం కదా. సో అదే అండి. నెక్స్ట్ నేను దీంట్లోకి బ్లాక్ జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. బ్లాక్ జీలకర్ర ఎంత వేసుకుంటున్నానంటే దీంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ బ్లాక్ జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాను. మన హెయిర్ని మంచిగా నల్లగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. మెంతులు నేను ఒక 1.5 స్పూన్ అనేది వేసుకున్నానండి. సో నేను ఒక 150 ml నూనె అనేది రెడీ చేయబోతున్నాను. హెయిర్ డై ఆయిల్ అనేది రెడీ చేయబోతున్నాను. సో ఇప్పుడు మీరు ఎక్కువ చేసుకోవాలంటే దాని దక్కునట్టు డబుల్గా ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆ నువ్వులు బాగానే చట్రపట్ట అవుతుందండి, పెళ్తుంది. అప్పుడు లైట్గా ఒక మూత చేతిలో పెట్టుకొని అడ్డం పెట్టుకోండి, లేదా అన్నీ పేలి బయటకు వచ్చేస్తాయి. సో కొద్దిగా మీరు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు దాకా అంటే ఆ బ్లాక్ జీలకర్ర నుంచి మంచిగా నూనె అనేది బయటకి రావాలి. అట్లాగే నువ్వులు కూడా వేయించుతున్నప్పుడు అయితే నూనె టైపు బయటకు వస్తుంది అనమాట. దాంట్లో నుంచి నూనెలాగా ఒకటి బయటకు వస్తుంది. అదే అండి కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ. ఆ టైంలో మనము పొయ్యిని ఆపేయాలండి. చూడండి, మన ఇంగ్రీడియంట్స్ మంచిగా ఫ్రై అయిపోయింది. సో నేను ఇప్పుడు పొయ్యిని ఆపేస్తున్నాను, పక్కన పెట్టేస్తున్నాను. లెట్ ఇట్ కూల్ డౌన్. ఇప్పుడు కూల్ డౌన్ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి నేను వేసుకోబోతున్నాను. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేయకూడదు, మనకు పౌడర్ ఫార్మాట్ కావాలన్నమాట.
చూడండి ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకున్నాను. మనకు ఫైన్ పౌడర్ అనేది అసలు దొరకదు. ఎందుకంటే ఈ ఇంగ్రీడియెంట్స్‌లో ఒక నూనె అనేది ఉంటదనమాట. అంటే నువ్వుల్లో కూడా నూనె ఉంటది. అండ్ బ్లాక్ జీలకర్రలో కూడా నూనె అనేది బయటకొస్తది వేయించుతున్నప్పుడు. సో, మనకు మంచి పౌడర్ ఫార్మాట్‌లో అయితే దొరకదు. ఇట్లా జిడ్డు జిడ్డుగానే దొరుకుతదనమాట. సో, దీంట్లోకి నేను ఇప్పుడు 150 ఎంఎల్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోండి. మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఇంగ్రీడియెంట్స్‌ని కూడా కొద్దిగా పెంచుకొని ఇలా ఫ్రై చేసుకొని తయారు చేసుకోండి. మంచిగా కలిపిన తర్వాత మన హెయిర్ డై ఆయిల్‌ని మనము సన్‌లైట్‌లో ఉంచుకోవాలండి. ఒక గ్లాస్ బాటిల్‌లోకి అట్లాగే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేయబడలేదు. అప్పుడే ఈ ఇంగ్రీడియెంట్స్‌లో ఉన్న ఎసెన్స్ అంతా మంచిగా నాని దిగుతదనమాట. సో, సన్‌లైట్‌లో ఉంచి తీసి పెట్టుకోండి. ఒక రోజంతా సన్‌లైట్‌లో ఉంచుకోండి. తర్వాత ఒక గ్లాస్ బాటిల్‌లోకి మీరు అట్లాగే ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్రీడియెంట్స్ అంతా మంచిగా దాంట్లోనే నానుతూ ఉంటది. అప్పుడు ఇంకా మంచిగా పవర్‌ఫుల్‌గా ఉంటది మన హెయిర్ డై ఆయిల్ అనేది. సో, ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మనము ఒక ఫనల్ ద్వారా ఒక గ్లాస్ బాటిల్‌లోకి మార్చుకున్నాము. అంతే అండి. ఇప్పుడు మనం వాడేటప్పుడు అయితే కాస్త మీరు ఒక చిన్న బౌల్‌లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకొని వాడుకోండి. సో, చూడండి మన హెయిర్ డై ఆయిల్ అనేది చాలా మంచిగా మనకు దొరికింది. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది దొరికింది. ఎంత మంచిగా కలర్ ఉంది చూసారా? చూడండి అంతే అండి. మన హెయిర్ డై ఆయిల్ అనేది తయారైపోయింది. చాలా బాగా ఉంది మన హెయిర్ డై ఆయిల్. ఇప్పుడు ఇది ఎలా వాడాలనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెయిర్ డై ఆయిల్‌ని మీరు మంచిగా ఇలా బౌల్‌లోకి తీసుకోండి. ఒక డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో బాయిల్ చేసుకొని తర్వాత మీరు హెయిర్‌లో వార్మ్‌గా అప్లై చేసుకోండి. ఇలా జుట్టులోకి మంచిగా అప్లై చేసుకొని మసాజ్ ఇచ్చుకోండి. మసాజ్ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా అట్లాగే ఆహ్, 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 నానబెట్టాలి. తర్వాత మీరు మామూలు షాంపూ పెట్టి కడుక్కోవాలి. ఇప్పుడు ఎలా మామూలు షాంపూ మనము మైల్డ్ షాంపూ చేసుకోవాలి అనేది చూపిస్తాను. మందార పూలకు 5-6 తీసుకున్నాను మిక్సీ జార్‌లోకి. అట్లాగే బ్లాక్ జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని మంచిగా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్చర్‌ని నేను ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాను. దాంట్లోకి మనం నార్మల్‌గా రెగ్యులర్‌గా వాడుకుంటున్న మైల్డ్ షాంపూని దాంట్లో ఒక స్పూన్ వేసి కలుపుకున్నానండి. అంతే అండి. మనకు రెడీగా అయిపోయింది హెర్బల్ షాంపూ అనేది. సో, ఇట్లా మీరు షాంపూ ఇంట్లో తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసి మంచిగా మసాజ్ చేసి హాఫ్ అన్ అవర్ వదిలిన తర్వాత ఇలా ఒక మైల్డ్ షాంపూ అనేది తయారు చేసుకొని మీరు బాగా అప్లై చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా మీ తలని వాష్ చేసేసుకోండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందంటే మన వీడియోస్ని లైక్ చేసుకోండి. మీరు ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోని మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.